కేంద్ర ఆర్థిక శాఖపై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయా? ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎందుకొస్తున్నాయి? నిర్మలమ్మ విధానాలపై ఆదాయ వర్గాలు పేదలు ఆగ్రహంతో ఉన్నమాట నిజమేనా? తాజాగా జరిగిన ఒక ఘటన బీజేపీ ప్రతిష్టను సైతం దిగజార్చిందా? అహంకారమే అలంకారంగా ఆమె ముందుకు సాగుతున్నారు అన్న ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? ఏ మంత్రివర్గంలోనైనా ఒకటి రెండు ఆశ్చర్యకర చేరికలు ఉంటాయి. ఇంతమంది సమర్థులున్నప్పుడు బయట వారిని ఎందుకు మంత్రివర్గంలో చేర్చుకున్నారన్న అనుమానాలు కలుగుతాయి. అందులో కొందరు తమ సమర్థతను నిరూపించుకుని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సహా అనేక కీలక పదవులు నిర్వహించిన మన్మోహన్ సింగ్ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. ఎవరికీ చెప్పకుండా ఆఖరి నిమిషంలో మన్మోహన్ సింగ్ ను పిలిచి ప్రధాని నరసింహారావు ఆయనకు ఆర్థిక మంత్రి పదవినిచ్చారు. ఇద్దరి కాంబినేషన్ లో సరళీకరణ ఆర్థిక విధానాలతో దేశ చరిత్ర ఆర్థిక స్థితిగతులే మారిపోయాయి. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రావడంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. మన్మోహన్ సింగ్ తర్వాత 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా కొనసాగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి అయ్యారు. అనారోగ్య కారణాలతో రెండోసారి ఆ పదవిని చేపట్టేందుకు అరుణ్ జైట్లీ నిరాకరించడంతో ఆ పదవి నిర్మలా సీతారామన్ కు దక్కింది. మోదీ 3.0లో కూడా నిర్మలమ్మ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే తరచూ ఆమె నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. తాజా వివాదం ఆమె తీరును మరింతగా ప్రశ్నార్థకం చేస్తోంది. విత్త సచివులు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా జనం, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అక్కడ ఒక వ్యాపారి చేత నిర్మలమ్మ సారీ చెప్పించుకున్న తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో ఇటీవల హోటల్ ఓనర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్న శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ దేశంలో పెరుగుతున్న జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. జీఎస్టీలో ఉన్న లోటుపాట్లను వివరించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ప్రైవేటు కార్యక్రమంలో నిర్మలమ్మను కలిసి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నట్లు ప్రకటించి తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను బీజేపీ తమిళనాడు శాఖ అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. హోటల్ ఓనర్ చేత బలవంతంగా క్షమాపణ చెప్పించారని ఆరోపిస్తున్నాయి. హోటల్ ఓనర్ చేత క్షమాపణ చెప్పించడం సిగ్గుచేటైన చర్య అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో దిద్దుబాటు చర్యగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై క్షమాపణ చెప్పి పొరపాటున వీడియో పబ్లిక్ డొమైన్ లో పెట్టామని వివరణ ఇచ్చుకున్నారు. దాన్ని తొలగించాలని ఆదేశిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నిర్మలమ్మ వివాదాలు, ఆమె తీరుపై సందేహాలు కొత్తేమీ కాదు. గత 5 ఏళ్లుగా బీజేపీ ఆర్థిక విధానాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. నిర్మల నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థశాస్త్రం చదివినా ఆర్థిక విధానాలు తెలియని ఆర్థికవేత్త అంటూ ఆమెను విమర్శించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆర్థిక మంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి ఆమె తిరోగమన విధానాలు పాటిస్తున్నారని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. పదవిని చేపట్టిన వెంటనే ఫారిన్ ఈక్విటీ ఇన్వెస్టర్లపై పన్ను విధించడం, విమర్శలు రావడంతో దాన్ని ఉపసంహరించుకోవడం చూస్తే ఆమె నిర్ణయాల్లో నిలకడలేని ఆర్థిక మంత్రి అయ్యారని కొందరు దెప్పిపొడిచారు. కొన్ని ఉత్పత్తులపై పన్నులు విధించి 3 వారాల్లో వాటిని ఉపసంహరించుకోవడంతో కొందరు ఆమె తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాంకుల వడ్డీ రేట్ల విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ సరైన దిశానిర్దేశం చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనం దాచుకునే డబ్బుకు వడ్డీ రేట్లు తగ్గించి జనం తీసుకునే అప్పులకు మాత్రం భారీగా పెంచేయడం నిర్మలమ్మకి చెల్లిందని అంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి అయిన ఈపీఎఫ్ పై వడ్డీ రేటును 8.8 నుంచి 8.5% తగ్గించారు. పీపీఎఫ్ మీద వడ్డీ రేటును 8.8 నుంచి 7.1% దించేశారు. సేవింగ్స్ ఖాతాలో వడ్డీ రేటును 4% నుంచి 3.5% తగ్గించారు. వచ్చే ఏడాది అది 3% పరిమితమవుతుంది. ఆదాయ పన్ను విషయంలో కొత్త స్లాబులంటూ ఫెయిల్యూర్ స్కీమ్ ను ఆమె ప్రవేశపెట్టారు.
దానిలోకి వెళ్లిన వారికి అదనంగా ₹1,00,000 వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. నిర్మలమ్మ పార్టీ పట్ల విధేయతగా ఉంటారు. మోదీ నిర్ణయాలను, విధానాలను ఆమె తూచా తప్పకుండా పాటిస్తారు. రఫేల్ డీల్ వ్యవహారంలో ఆమె ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. అందుకే ప్రధానికి ఆమె పట్ల గౌరవ అభిమానాలని, ఆమెకు అత్యంత కీలక ఆర్థిక శాఖ అప్పగించారని ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాకపోతే ప్రజాక్షేత్రంలో వివాదాలకు అవకాశం లేకుండా చూసుకోవడం కూడా ఆమె బాధ్యతే అవుతుంది.